నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను పూర్ణిమ. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. సౌత్ వెస్ట్ విమానంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బోయింగ్ 737 MAX 8 విమానం టంపా బే దగ్గర తక్కువ ఎత్తులో ఎగిరిందని అధికారులు చెప్పారు. ఎయిర్పోర్ట్ 3 మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ కేవలం 118 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఎగిరిందన్నారు. జో బైడెన్ ప్రెసిడెంట్ రేస్లో లేనని కమలా హారిస్ ని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆన్లైన్ సర్వేలన్నీ మిషెల్ ఒబామా డొనాల్డ్ ట్రంప్ ను ఓడించగల ఏకైక వ్యక్తి అని చెబుతున్నాయి. హంబర్సైడ్లోని హెచ్ఎంపీ హాల్లో రిమాండ్లో ఉన్న ఖైదీ బాల్ పాయింట్ పెన్ చెవిలో గుచ్చుకోవడంతో మరణించాడని అధికారులు తెలిపారు. శ్వాస ఇబ్బంది రావడంతో హాస్పిటల్కి తరలించామని, గొంతు వరకు పెన్ గుచ్చుకోవడంతో మరణించాడని అధికారులు తెలిపారు. 12 దేశాలకు చెందిన సుమారు 3,000 మంది వలసదారులు ఆదివారం మెక్సికో దక్షిణ సరిహద్దు నుండి కాలినడకన అమెరికా సరిహద్దుకు చేరుకున్నారు. నవంబర్లో ఎన్నికలు జరగడానికి ముందే అమెరికా సరిహద్దుకు చేరుకుంటామని, డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే శరణార్థులకు సరిహద్దును మూసివేస్తామని చెప్పడం వలన భయపడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. రివర్సైడ్ కౌంటీలో ఆదివారం వేగంగా వ్యాపించిన వైల్డ్ ఫైర్తో దాదాపు 1000 ఎకరాల పంట కాలిపోయింది. 1500 ఇళ్లకు ఇబ్బంది కలిగిందని, అందరినీ తరలించామని, 4 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. బ్రెజిల్లోని సావో పాలో రోడ్లో ఫోన్లో మాట్లాడుతున్న 71 ఏళ్ల వ్యక్తి నుండి ఫోన్ దొంగతనం చేసిన 17 ఏళ్ల క్రూక్ అనే వ్యక్తి పారిపోతున్న సమయంలో బస్ ఢీకొందని, కొంత దూరం లాక్కు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడని, ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడని అధికారులు ఎక్స్లో పేర్కొన్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటన ప్రకారం స్కై డైవింగ్ కోసం ఉపయోగించే సింగిల్ ఇంజిన్ సెస్నా 208B న్యూయార్క్లోని యాంగ్ టౌన్ సమీపంలో కూలిపోయిందని తెలిపారు. స్కై డైవ్ ది ఫాల్స్ స్కై డైవింగ్ సెంటర్ నుండి వచ్చిన విమానం డ్రైవర్లందరినీ డ్రాప్ ఆఫ్ పూర్తి చేసి తిరిగి వస్తూ ఉండగా కూలిపోయిందని, పైలట్ కూడా మరణించాడని ధృవీకరించారు. నివేదికల ప్రకారం శనివారం అర్ధరాత్రి మయామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాబీలో ఒక మహిళపై కత్తితో దాడి చేశారని, చాలా కత్తిపోట్లతో ఆసుపత్రికి తరలించామని, అయితే గుర్తు తెలియని ఆమె పరిస్థితి విషమంగా ఉందని సిబ్బంది ప్రకటించారు. అదే సమయంలో ప్రయాణికులకు భద్రత ఇస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారం బ్రాంక్స్ లో జరిగిన వేర్వేరు కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సాయంత్రం 4:15 జరిగిన ఒక సంఘటనలో క్యాసల్ హిల్లో ఒక వ్యక్తిని కాల్చి చంపినట్లు, బేస్ హై బ్రిడ్జ్ లో మరో కాల్పులు జరిగినట్లు తెలిపారు. డింగ్ డాంగ్ డిచ్ గేమ్లో తన ఇంటిని లక్ష్యంగా చేసుకుని తలుపు కొట్టి పారిపోతున్న యువకులపై యజమాని కాల్పులు జరపడంతో ఒక యువకుడు గాయపడ్డాడని కంబర్లాండ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. లాంగ్ ఐలాండ్ క్వీన్స్ స్టోర్ యజమాని వ్యాపారం చేయలేకపోతున్నామని, వలసదారుల షాప్ లిఫ్టింగ్ వలన చాలా నష్టపోయామని, ఇప్పటికీ 6 సార్లు దాడి జరిగిందని వీడియో విడుదల చేశాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. వుడ్లాండ్ పోలీసులు దాదాపు $2,000 విలువైన ఫెన్సింగ్ వస్తువులు దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఈస్ట్ మెయిన్ స్ట్రీట్లోని 1800 బ్లాక్లోని రీటైల్ షాప్లో నగదివ్వకుండా ఫెన్సింగ్ తీసుకువెళ్లాడని ఆరోపించారు. ఫెన్సింగ్ తో పాటు ఆహాన్ని దగ్గర నుంచి డ్రగ్స్ గుర్తించినట్లు ప్రకటించారు. బ్రాంక్స్ లో దాదాపు $10 మిలియన్ విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధమైన గంజాయి ఉత్పత్తులతో ఉన్న వారిపై శనివారం రాత్రి మోచ్ హెవెన్ సెక్షన్ లో డ్రగ్ ఆపరేషన్ చేసినట్లు ప్రకటించారు. ఫిలిప్పీన్స్ లో పారిపోయిన వారికి మరియు స్కామర్లకు అక్రమంగా ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్న ఆసుపత్రులపై పోలీసులు దాడి చేశారు. త్వరలోనే వాటిని మూసివేస్తామని పేర్కొన్నారు. ఇది వాటి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.